శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. సోదరుడి పార్థివ దేహం చూసి తలసాని కన్నీరు మున్నీరుగా విలపించారు. గతంలో బోయినపల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు శంకర్ యాదవ్ పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. శంకర్ యాదవ్ తల్లి లలితాబాయి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. సోదరుడి పార్థివ దేహం చూసి తలసాని కన్నీరు మున్నీరుగా విలపించారు. గతంలో బోయినపల్లి మార్కెట్ అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు శంకర్ యాదవ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శంకర్ యాదవ్ తల్లి లలితాబాయి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.